దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడని యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణములో ఉన్నారు. ఆ ప్రయాణములో ఇశ్రాయేలు ప్రజలందరూ పోగు చేసి మరి నాయకుడైన ప్రవక్త అయిన మోషే మాట్లాడుతూ ఉన్నారు. ఏమనగా, దేవుడైన యెహోవా చెప్పిన ప్రతి మాట ఇశ్రాయేలులకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. వారు ప్రయాణమై వారు స్వాధీనపరచుకునబోతున్న దేశము, వాగ్దాన దేశము కనానుకు వారు వెళుతూ ఉన్నారు. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అటువంటి దేశములో వారు నివసించాలంటే, ఆ దేశమును వారు స్వాస్థ్యముగా అనుభవించాలంటే వారు ఏమి చేయాలంటే, దేవుడు ఏమైతే కట్టడలు, ఏమైతే ఆజ్ఞలు వారికి ఇచ్చారో ఆ ఆజ్ఞలన్నిటినీ, ఆ కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశములో అభివృద్ధిలోనికి వస్తారు, ఆశీర్వదించబడతారు. అయితే వారు దేవుని కట్టడలు ఖచ్చితంగా అనుసరించవలసిందే. ఆయన ఆజ్ఞలకు నిత్యముగా వారు లోబడి జీవించాలి. అప్పుడే వారు పాలు తేనెలు ప్రవహించే దేశములో వారు జీవిస్తారు, వృద్ధిలోనికి వస్తారు. నా ప్రియ స్నేహితులారా, ఆలోచన చేస్తూ ఉన్నారా? మానవ జీవితంలో దేవుని ఆశీర్వాదం ఎప్పుడు విడుదలవుద్దంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు, ఆయన కట్టడలకు లోబడినప్పుడు. ఎప్పుడైతే మన జీవితాలలో తీర్మానము చేసుకొని దేవునితో సంబంధము కలిగి ఉండి, వడంబడిక కలిగి ఉండి, నిబంధన కలిగి ఉండి, వాక్యములో ఉన్న ప్రతి ఒక్క అంశమును స్వీకరించుకుంటూ ఆ విధముగా నడిస్తే ఖచ్చితంగా దేవుడు మనలను పాలు తేనెలు ప్రవహించే దేశములు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినట్లుగా మన జీవితాల్లో ప్రతినిత్యము ఆశీర్వాదమే, ప్రతినిత్యము దీవెన. ఎప్పుడండి? లోబడినప్పుడు. ఎప్పుడండి? దేవుని ప్రేమించినప్పుడు. ఎప్పుడండి? దేవుని కొరకు బ్రతికినప్పుడు. ప్రతి నిత్యము దేవుడు ఆశీర్వాదం మనం కలిగి ఉంటాం. ఆ విధముగానే వారు ప్రయాణము చేస్తూ ముందుకు సాగిపోయారు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో అటువంటి ప్రయాణం మనం చేయగలుగుతున్నామా? లేక దేవుని బాధ పెడుతున్నామా? దేవుని మాటలు నిర్లక్ష్యము చేసి మన సొంత ఆలోచనలతో ముందుకెళ్తున్నామేమో. అందుకే మన జీవితంలో సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. ప్రభు సన్నిధిలో లోబడండి, దేవుని కొరకు జీవించండి, మనస్సును సమర్పించుకోండి, హృదయాన్ని. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. మీ సన్నిధానములో నాయన మీ కట్టడలు అనుసరించి నడిచినప్పుడు దీర్ఘాయుష్నిస్తానన్నావు. పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వాస్థ్యముగా, దీవెనకరముగా మీరు ఇస్తారని వాగ్దానము చేశారు. అవును ప్రభా, నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు, నేటి కాలంలో మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. నీ యొక్క వాక్యమునకు లోబడి జీవిస్తే, నీ మాటకు లోబడి జీవిస్తే నాయన, మా యజమానుడివై మీరు మమ్మల్ని పరిపాలిస్తే ప్రతినిత్యం ఆశీర్వాదమే నాయన. అటువంటి జీవితము కలుగుని మీ కొరకు బ్రతుకు మనసు మాకు దయచేయండి. ఎవరు ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల్లో, వేదనలో ఉన్నారు వారికి సహాయము చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.